హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మీరు రాజు యువ వికాసం పథకానికి అనేది అప్లై చేసుకునేటప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. మీకు అప్లికేషన్ అయినట్టు కూడా మెసేజ్ వస్తుంది. పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం లేదనేసి కూడా కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకు ఆ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు అప్లికేషన్ నెంబర్ తెలవనట్టయితే అప్లికేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్తో అనేది ఈజీగా మీ మొబైల్లో మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసే అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్ అనేది క్లారిటీ ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సుచ్చి సోది లేకుండా వీడియోలోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ టీఎస్ఓబి ఎంఎంఎస్ అనేది మీరు గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం అవుతుంది. ఇక్కడ క్లిక్ టు మెయిన్ వెబ్సైట్ అని ఉంటుంది. రాజు యువ వికాసం రిజిస్ట్రేషన్ క్లిక్ అని ఉంటుందేమో, ఇది రిజిస్ట్రేషన్ కొరకు అయితే ఇది క్లిక్ చేసుకోవాలి. మనం ఫామ్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లిక్ టు మెయిన్ సైట్, మనం అనేది మెయిన్ సైట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మెయిన్ సైట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ వస్తుంది చూడండి, ఓబిఎంఎంఎస్ రిజిస్ట్రేషన్ ఈఎస్ఎస్ అనేది ఇది ఉన్నది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోవాలండి. మీరు ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ కార్పొరేషన్ లోన్కి అనేది మీరు అప్లై చేసుకున్నారనే దాని గురించి కూడా ఉంటుంది. బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, మీకు దేనికైనా సంబంధించిన ఇంతకుముందు గతంలో కూడా మీరు అప్లికేషన్ చేసుకునే వాటిని కూడా చూసుకోవాలనుకుంటే ఈ విధంగా అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలని అడుగుతుంది. మీకు రేషన్ కార్డ్ నెంబర్ లేనట్టయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. బెనిఫిటరీ ఐడి అంటే మీకు మొబైల్కి అనేది ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు అనేది ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీ గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీ ఆఫీసులో అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ ఫామ్ కూడా ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ ఫామ్ ఈ ఫామ్ రెండు ఫామ్లు అయితే అక్కడ ఇవ్వాలనేసి కూడా వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఆఫ్లైన్ ఫామ్ వచ్చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి అనేది ఆ వీడియో చూసి మీరు ఏది ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఎంపీడీ ఆఫీస్ లేదా మున్సిపాలిటీ ఆఫీస్లో అనేది ఎంపీడీఓ ఆఫీస్ లేదా ఈ మున్సిపాలిటీ ఆఫీస్లో అనేది ఇవ్వాలండి. ఇది ఈ రెండు ఫామ్లు ఇస్తేనే మీకు అనేది వెరిఫికేషన్ చేసేసి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ వీడియో చూడడం వల్ల ఫుల్ వీడియో అనేది అది చూడండి. చాలా మంది అడిగేది ఏంటంటే ఇలా ఎడిట్ ఆప్షన్ ఉందా, ఎడిట్ ఆప్షన్ ఉందా అనేసి అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి. మీరు అప్లై చేసుకుంటే ముందరనే 1కి 2 సార్లు చూసుకోండి. 1కి 2 సార్లు చూసిన తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదండి. ఇది ఒకటి అనేది మీరు చూసుకోండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.